కాబట్టి ప్రియులారా, ముందే సిద్ధపరిచాడు. తగిన కాలం ముందు అన్నీ నీకు అందేటట్టు చేస్తాడు. ఈ విశ్వాసము గలవారైతే కలవరము, ఆవేదన, కృంగుబాటు, నిరాశ, నిస్పృహ, నిరుత్సాహం దరిచారు. మనం పరిగెత్తితే పొద్దుపోయిద్దాయా? పెద్దగా చెప్పండి. తొందరగా నాకు సాయంత్రం 4 కావాలి అని ఇటు అడ్డం పడి పరిగెత్తా. ఎందుకురా పరిగెత్తుతున్నా? టైం తొందరగా అయ్యిద్దని. అంటే ఎంత కావాలని నీకు టైం? సాయంత్రం 4 కావాలి. 4 కావాలని ఇప్పుడు పరిగెత్తుతున్నాయా? నువ్వు ఎంత పరిగెత్తినా, ఎన్ని కిలోమీటర్లు పరిగెత్తినా, దేవుడు నియమించిన నియమం ప్రకారం సెకండు, నిమిషము, గంట అన్నీ గడుస్తానే రా సమయం గడిచేది. నువ్వు పరిగెత్తితే పోదు. అలాగే మనం తిప్పలు పడి గందరగోళం అయిపోతే ఏదో అయిపోదు. మనం పట్టాల్సిన వాడిని పట్టాల పట్టు. ఆయన గదిలితే అయింది బలమైన కార్యం. నా లైఫ్లో నేను ఎరిగిన అనుభవం ఇది. ఇప్పటికీ నేను చేసేది అదే. ఏదైనా సరే నాకు సాధించి పెట్టగలడు నా దేవుడు. నా నమ్మకం అది. నాతో ఉన్న వాళ్ళతో ఎప్పుడు నేను చెప్పే మాట అది. నాకెప్పుడు ఏది కావాలో దాచిపెట్టుంచుతాడు నా దేవుడు అంటాను. నా దేవుడు అంటాను. నా దేవుడు అంటాను. నాకెప్పుడు ఏది కావాలో దాచిపెట్టుంచుతాడు రా పిచ్చోడా. నా తండ్రి, నన్ను ప్రేమించే నా తండ్రి. నా భోగాల కోసం, నా ఆనందాల కోసం కాదు. నా ఆశలు, నా ఊహలు, నా ఊటలన్నీ ఆయన కోసం ఉంటాయి గనక తప్పకుండా అన్ని ముందే రెడీ చేసి పెడతాడు. అర్థమైందా? మీ ఆశలు, మీ ఊహలు ఒకవేళ మీ కూడా దేవునికి సంబంధించినవి ఉంటే తప్పకుండా మీకోసం కూడా రెడీ చేసి పెట్టాడు. అంతే. క్లియర్గా అర్థమైందా? అర్థమైతే చేతులు ఎత్తండి. ఇంకేం డౌట్ లేదుగా? ప్రార్థన చేస్తే అందాల్సిన సమయంలో ఆయన అందిస్తాడు. ఓకేనా? ఇంకా ప్రశాంతంగా ఉంటారుగా? ఇంకా దడ ఆయాసాలు ఏమి ఉండవుగా? రండి ఇప్పుడు మోకాళ్ళ మీదకి రండి. నమ్మండి దేవుణ్ణి. నిన్ను ప్రేమించే ప్రభుని నమ్మండి. పాపమును విసర్జించండి. పాపమును అసహించుకుందాం. పాపమును విసర్జిద్దాం. పరిశుద్ధ దేవుని పిల్లలంగా పవిత్రతను సాధన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో మనం అడిగినవి తప్పకుండా తండ్రి ఇస్తాడు. ఇంకా చెప్పాలంటే అంతకంటే శ్రేష్టమైనవే ఇస్తాడు. శ్రేష్టమైనవి ఇస్తాడు. ఉన్నతమైనవి ఇస్తాడు. ఆత్మీయ జీవితాన్ని బలపరచమని అడుగుదాం. శరీర క్రియలను జయించే శక్తిని ఇమ్మని అడుగుదాం. దేవా, నిన్ను ప్రేమించి నీ సన్నిధిని వెతుకుతున్నాను, నాకు నువ్వు కావాలి అని అడుగుదాం. నీ పాదాలు కావాలని అడుగుదాం. వెండి బంగారాల కంటే నువ్వే కోరదగిన వాడవు తండ్రి అని అడుగుదాం. నీ చల్లని చేతి స్పర్శ నాకు కావాలి అని అడుగుదాం. నీ కోసం బ్రతకడానికి కావలసిన ఆరోగ్యము, ఆయుష్ నిమ్మని అడుగుదాం. నీ పని చేయడానికి, లోకానికి నిన్ను ప్రచురం చేయడానికి నాకు శక్తిని, జీవాన్ని ఇవ్వమని అడుగుదాం. స్వస్థపరచమని అడుగుదాం. నీ పరిచర్యలో వాడటానికి నాకు సమృద్ధిని ఇవ్వమని అడుగుదాం. దీనులకు, అనాథలకు, దిక్కులేని వారికి సహాయం చేయడానికి నా చేతులు, పిడికిళ్ళు నింపమని అడుగుదాం. దరిద్రత తొలగించమని అడుగుదాం. అప్పుల బాధలు తీసివేయమని అడుగుదాం. అప్పుల శాపమును తొలగించమని అడుగుదాం. దీనులకు సహాయం చేయటానికి, నేను భోగాలు అనుభవించడానికి కాదయ్యా, దీనులైన వారికి నీ ప్రేమను చూపడానికి, దీనులకు సహాయం చేయటానికి, నీ పనిలో తోడ్పడడానికి, నీ పనిలో వాడటానికి నాకు సమృద్ధినివ్వు. ఆర్థిక దారిద్ర్యం తొలగించు. నీ పిల్లలు అనేకులకు సహాయం చేయాలి ప్రభువా.
నా చేతులు అనేకులకు ఇచ్చే చేతులుగా ఉండాలి ప్రభువా. ఈరోజు నేను అప్పులు అడుక్కునే స్థితిలో ఉన్నాను దేవా, అప్పులు అడుక్కునే స్థితిలో ఉన్నాను దేవా. నా చేతులు ఎదుటి వాళ్ళకి సాయం చేసే స్థితిలో ఉండాలి దేవా, సాయం చేసే స్థితిలో ఉండాలి. అడుగో తప్పు లేదు, ప్రార్థన చెయ్యి, ప్రార్థన చెయ్యి. ఆర్థిక దారిద్ర్యం తొలగిపోవాలని ప్రార్థన చేయి, శరీరంలో రోగములు తొలగిపోవాలని ప్రార్థన చేయి. నా తండ్రి నమ్మదగిన వాడు, స్వస్థపరుస్తాడు. ఆయన హస్తం నీ మీదికి వస్తే చాలు, బాగుపడతావు. అసలు మనకు అర్థమే కాదు, ఆశ్చర్యం, మనలో మార్పు జరిగిద్ది. మనకు అర్థం కాకుండానే ఆ సమస్య తొలగిపోవటం మనం చూస్తాం. నిజంగా ఎలా తగ్గిపోయింది, ఎలా పోయిందో అర్థం కాదు మనకి. ఇంతగా తీసేస్తాడు ఆయన. ఆయన నీకు గుచ్చిన ముళ్ళు గాయంపరిచిందా? అయితే బాధపడకు. ముళ్ళు గుచ్చడమే కాదు, నొప్పి లేకుండా నీ ముళ్ళు తీసేయటం కూడా తెలుసు. కొంతమందితో మనం అంటాం కదా, అక్క నువ్వు ముళ్ళు తీస్తే అస్సలు నొప్పి ఉండదు అక్క అన్న, నువ్వు ముళ్ళు నా కాలికి ముచ్చుకున్న గుళ్ళు ముళ్ళు నువ్వు తీస్తే అసలు నొప్పి ఉండదన్నా అని కొంతమందితో మనం అంటాం. నిజంగా యేసయ్య మన ముళ్ళు తీసినప్పుడు మనకి నొప్పి ఉండదు. నొప్పి లేకుండా మనల్ని బాగు చేసే మహనీయుడు యేసు. నేను మునగాడని చెప్పట్లా, నేనేదో మిమ్మల్ని తాకుతాను మీరు బాగుపడతారని నన్ను నేను మీ ముందు గొప్ప చేసుకోవట్లా, ఎచ్చులు పడట్లా. నాకైనా మీకైనా దిక్కు యేసయ్యే. ఆయన నీ మీదకి వస్తే, ఆయన హస్తం నీ మీదకి వస్తే బాగుపడతాం. సంవత్సరాల దరిద్రత వదిలిపోతుంది. మోకాళ్ళు వేసి ఆయన పాదాలు పట్టుకో, కన్నీళ్లతో ఆయన పాదాలు పట్టుకో. ఏ వేదన నిన్ను కృంగతీస్తుందో, ఏ సమస్య నిన్ను అల్లాడిస్తుందో, నువ్వు నలుగుతున్నటువంటి ఆ ఆవేదన అంతటిని కూడా నా తండ్రి తొలగించున్నట్లు, నువ్వు తప్ప నాకు దిక్కు లేదయ్యా, నువ్వు సాయం చేయకపోతే నా వల్ల కాదయ్యా, నేను నిలవలేను, గెలవలేను, నా పక్షాన నువ్వు కదిలితేనే తండ్రి అని అడుగుమా. వేరే ఆలోచనలు ఏమి రాని వద్దమ్మా, మనసారా వేసాను అడుగు. కన్నీళ్లతో అడుగు తల్లి, అడుగు నాన్న. వేరే ఆలోచనలు ఏం చేయదు నాన్న. కళ్ళు మూసేనన్న, కళ్ళు మూసి ప్రార్థన చేయనన్న. ప్రాబ్లం ఉంటే కళ్ళు మూసి ప్రార్థన చేయను. ఏ సమస్యతో నలుగుతున్నావు, ఇది దేవుడు సంచరిస్తున్న సమయం. అడుగుదాం, దేవుని పాదాలు పట్టుకొని అడుగుదాం. హల్లెలూయా. నేను చేసేది అదే. నా వేదనలో ఆయన పాదాలు పట్టుకొని, నువ్వు తప్ప నాకు దిక్కు లేదు ప్రభువా, నువ్వు కదలకపోతే నాకు ఇంకా ఆదరణ లేదయ్యా, నువ్వు విడిపించకపోతే నాకు విడుదల లేదు, నేను ఏ మనిషి మీద అనుకోవట్లేదు, నీ మీదే ఆధారపడుతున్నానయ్యా, నాకు ఆధారం ఆశ్రయం నువ్వే యేసయ్యా. నువ్వు కూడా నన్ను త్రోసేస్తే నాకు దిక్కు లేదయ్యా, నువ్వు కూడా నన్ను పక్కన పెడతావా? లేదు నాయన, ఇప్పుడే చెప్పావు, నేను అట్ట నిన్ను పక్కన త్రోసి వెయ్యను అన్నావు తండ్రి. యేసు నా పక్షమున కదులు, నన్ను స్వస్థపరచమని అడుగు. లోకమంత చూచి నన్ను ఏడిపించిన, జాలితో నన్ను చేరదీసిన. నా పరిస్థితిని బట్టి కొంతమంది ఎగతాళి చేస్తారు, ఏడిపిస్తారు. కొంతమంది జాలిపడి కొంచెం ఆదరిస్తారు, కానీ 1-2 రోజులే, తర్వాత వాళ్ళు భారంగానే ఫీల్ అవుతారు. కాబట్టి ఎగతాళి చేసేవాళ్ళైనా, ఏడిపించేవాళ్ళైనా, ఆదరించేవాళ్ళైనా, ఎంతకాలం ప్రభు, ఎప్పటికీ నీవు లేకపోతే నేను ఒంటరినే. అందుకే నన్ను వదిలి వెళ్ళొద్దు, నా చెయ్యి విడవద్దు, నాకు తోడుగా నిలువు. కృంగిపోయి ఉన్నాను, కలత చెందున్నాను, కన్నీళ్లలో ఉన్నాను, గుండె చెదరి ఉన్నాను, భయం గుప్పెట్లో బతుకు, ఆదరణ లేక ఉన్నాను. నా ప్రభువా, నాకు దారి తెన్ను అర్థం కావట్లేదయ్యా. నీ మాటలు వింటుంటే
కొంచెం ధైర్యం కలుగుతుంది, కానీ కాసేపట్లోనే మళ్ళీ నా మనసు కుంగిపోతాను. నా తండ్రి నన్ను కనికరించు. దావీదు కుమారుడా యేసు, నన్ను దాటిపోవద్దు ఈ మధ్యాహ్నం వేళ. ఇది మంచి సమయం. అడుగు నాయన, నా దేవుడిని అడుగు, కన్నీళ్లతో అడుగమ్మా. నా దేవుని దయ నీ మీదకి వస్తుందమ్మా. నేను చేసింది అదే తల్లి, నేను చేసింది అదే తమ్ముడు, నేను చేసింది అదే. దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి పడి, నా బ్రతుకు, నా ఇంటి వారి బ్రతుకు శాపగ్రస్తమైందయ్యా, శపించబడ్డట్టుంది దేవా నా కుటుంబము నాయన. యేసు, నీవు పూనుకుంటేనే విడుదల పొందుతాం తండ్రి. నన్ను ఒక్కడనే కాదు, నా ఇంటి వారిని కూడా నువ్వు రక్షించయ్యా అని ఏడ్చేవాడిని. నా దేవుడు వారితో మాట్లాడటం మొదలుపెట్టాడు, మొత్తం రక్షణ పొందారు. అంతేకాదు, కలతల కడలి దాటించి సంతోష సాగరాన్ని మా జీవితాల్లోకి అనుమతించాడు నా యేసు. శ్రమ కొలిమిలో కాల్చబడిన తర్వాత, అనుభవ పాఠాలు నేర్చుకున్న తర్వాత అద్భుతమైన విడుదలిచ్చి 10 మందికి వెలుగుగా చేశాడు నా తండ్రి. నీ జీవితాన్ని కూడా అలా ఆశీర్వదిస్తాడు, భయపడు. ముందే నీ కోసం అన్నీ సిద్ధపరిచాడు ఆయన. ఆ సమయానికి నీకు తప్పకుండా అందిద్ది, భయపడకు. ఏమవుతానో ఏమైద్దో అని ఆందోళన పడద్దు. అట్లా చాలా ఆందోళన పడ్డావు ఇప్పటికి ఎన్నోసార్లు, కానీ ఆ టయానికి ఆశ్చర్యంగా సహాయం చేయాలి దేవుడు. ఇన్నిసార్లు ఆదుకున్న దేవుడికి ముందు కూడా ఖచ్చితంగా నిన్ను ఆదుకుంటాడు. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా. ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా, నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా. నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. జూమ్లో కనిపిస్తున్న వారు సహా ప్రార్థన చేయండి. మా ముందే సమస్తం సిద్ధపరిచిన నా తండ్రి నీకు అందుబాటులో తీసుకొస్తాడు. అధైర్యపడద్దు, కృంగిపోవద్దు, నిరుత్సాహపడద్దు. నీ ప్రతి స్థితి ఎరిగొన్న నా దేవుడు నిశ్చయంగా నీకు సహాయం చేస్తాడు. లోకమంత చూసి నన్ను ఏడిపించిన, జాలితో నన్ను చేరదీసిన, లోకమంత చూసి నన్ను ఏడిపించిన, జాలితో నన్ను చేరదీసిన, ఒంటరినయ్య నా తోడు నిలువవా,
తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా, నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోవాడా, నన్ను విడిచిపోకయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, దావీదు కుమారుడా యేసు దాటిపోతావా నన్ను? కుమారుడా నీ పాదాల దగ్గరికి పరిగెత్తానే, నీ సన్నిధికి వచ్చానే, కన్నీళ్లతో నీ పాదాల దగ్గరికి వచ్చానే, బలహీనతలో ఉండి కూడా నీ పాదాల దగ్గరికి వచ్చాను. నీవు తప్ప దిక్కు లేదనే వచ్చాను, నీవు తప్ప సహాయం లేదనే వచ్చాను, నీవు నన్ను ఆదరించగలవాడమని వచ్చాను. యేసు యేసు నన్ను విడిపించువాడా, నాకు సహాయకుడా, నీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రం స్తుతి స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి నీ పాదాల దగ్గర వచ్చి వాళ్ళు కలిగి ఉన్న ఆవేదనను బట్టి కన్నీళ్లతో తమ మనవి నీకు తెలియజేసిన బిడ్డల కన్నీళ్లను చూసి తండ్రి నీ పిల్లల్ని ధైర్యపరిచావు. నీకు కావలసినవన్నీ నేను ముందే సిద్ధపరిచి ఉంచాను, అవన్నీ నీకు అందుబాటులో తెస్తానని కొండంత ధైర్యాన్ని ఇచ్చావు తండ్రి. ఆ మాట నిజం అని నమ్ముతున్నాను నేను, సందేహం లేదు. నా తండ్రి నాయన, నువ్వు మా నాన్నవి. ఒకప్పుడు నిన్ను ఎరగలేదు, ఇప్పుడు నిన్ను స్పష్టంగా తెలుసుకున్నాను. నిజంగా నా తండ్రి, పాపం నుంచి నన్ను విడిపించడానికి ప్రాణం పెట్టిన తండ్రి, ఎవ్వరు మరిచినా నన్ను మరవని తండ్రివి, ముదిమి వచ్చే వరకు నన్ను ఎత్తుకొని ముద్దాడుకునే తండ్రివి. వందలాది ముద్దులు వేలాది ముద్దులు ప్రతిదినం నాకు ముద్దులతో నన్ను ప్రేమిస్తున్న నా బంగారు తండ్రివి, నా కన్న తండ్రివి యేసు. మేమంటే నీకు ఇష్టం అన్నది 100% నిజం. మేమంటే నీకు ఎంతో అమితమైన ప్రేమానురాగాలని మేము 100% నమ్ముతున్నాం దేవా. మా బిడ్డల విషయంలో నువ్వు సహాయం చేశావని కూడా నిన్ను స్తుతిస్తున్నాను. చెయ్యి అని అర్థించటం కాదు, చేశావు, నీకు స్తోత్రం. విడిపించావు, నీకు స్తోత్రం. సహాయము చేశావు, నీకు స్తోత్రం. స్వస్థతనిచ్చావు, నీకు స్తోత్రం. బంధకాలను తెంచావు, నీకు స్తోత్రం. అద్భుతములు చేశావు, నీకు స్తోత్రం. కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తాను. నీ దాసునిగా వారి మీద చేతుల నుంచి చూడండి, వారిని ప్రత్యేకముగా ఆశీర్వదించి సంతోష సమాధానములతో నింపమని స్తుతి మహిమ ఘనత నీకు చెల్లిస్తూ, ఇందులో రక్షణ లేని వారు ఎవరున్నారు వారికి రక్షణ దయచి, పాపములో ఇంకా కొనసాగుతున్న వారు ఎవరున్నారు వారికి పాపం నుంచి విడుదల దయచి, బాప్తిస్మం ఇంకా ఎవరు పొందలేదు వారిని బాప్తిస్మంలోకి నడిపించి, ఒక్కరిని కూడా విడవద్దయ్యా. ఈ బిడ్డలందరినీ చేతికి అప్పగిస్తున్నాం. ధైర్యపరిచి ప్రోత్సహించండి. దేని గురించి కూడా ఇక చింతపడక కలవరపడక నా తండ్రి ముందే చూసుకున్నాడు, తప్పకుండా నాకు దాచిపెడతాడు. నా తండ్రి నాకు సహాయాన్ని దాచిపెడతాడు. నాకు ఎప్పుడేది ఇవ్వాలో నా తండ్రికి తెలుసు. నా తండ్రి నాకు దాచిపెట్టానని చెప్పాడు అని నీ బిడ్డతో ధైర్యం తెచ్చుకొని విశ్వసిస్తుండగా అవన్నీ నెరవేర్చాను. నింపి వినియోగించి ప్రార్థించుట ద్వారా స్వస్థత చేకూర్చము. ఇక్కడున్న బిడ్డలు లైవ్ ద్వారా జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన వేలాది మంది బిడ్డలు అందరినీ నీ చేతులకి అప్పగిస్తూ ఈ మాటలతో నన్ను ధైర్యపరిచినందుకు నీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థించి నిన్ను మహిమపరుచుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరదేశీ నా పేరే పరదేశీ నా ఊరే యెరూషలేం. పరదేశీ నా పేరే
పరదేశీ నా ఊరే యెరూషలే, పరదేశీ నా పేరే పరదేశీ నా ఊరే యెరూషలే. యేసుని నమ్మిన నాటి నుండి నా వారే నాకు దూరముగా నిలిచే, యేసుని నమ్మిన నాటి నుండి నా వారే నాకు దూరముగా నిలిచే. సాగిపోతున్న నా యేసుతో, సాగిపోతున్న నా యేసుతో, సిలువ వేయబడి తిని లోకానికి, సిలువ వేయబడి తిని లోకానికి. పరదేశీ నా పేరే పరదేశీ నా ఊరే యెరూషలే. యేసుని నమ్మని ఆ రోజులలో పాపపు అంతుడనై కలలెన్నో గంటిని. యేసుని నమ్మని ఆ రోజులలో పాపపు అంతుడనై కలలెన్నో కంటిని. కూలిపోయే గాలి మేడలు నా కొరకెన్నో కట్టించుకొంటిని. నాది కాని ఈ లోకములో అంతా నాదని వ్యర్థుడనైతిని. నాది కాని ఈ లోకములో అంతా నాదని వ్యర్థుడనైతిని. తిరిగి చూడగా యేసునామమే మిగిలెనుగా, తిరిగి చూడగా యేసునామమే మిగిలెనుగా. సాగిపోతున్న నా యేసుతోనే పరదేశీ నా పేరే పరదేశీ నా ఊరే యెరూషలే. ఎవరు యేసు చూడాలనుకొనగా తానెవరో నాకు కనపరచుకొనెను. ఎవరు యేసు చూడాలనుకొనగా తానెవరో నాకు కనపరచుకొనెను. కంటిని ఆ ప్రభుని సిలువ దర్శనము, తెరువబడిన కన్నులతో
ఎవరు నా కొరకు ఇంత త్యాగం చేయుట ఎన్నడూ నే చూడలేదు. ఎవరు నా కొరకు ఇంత త్యాగం చేయుట ఎన్నడూ నే చూడలేదు. అంకితమైతిని ఆ ప్రేమమూర్తికి, అంకితమైతిని ఆ ప్రేమమూర్తికి. సాగిపోతున్న నా యేసుతోనే పరదేశీ, నా పేరే పరదేశీ, నా ఊరే యెరూషలేం. అంతము కానిది యేసయ్య రాజ్యము, అదే నూతన యెరూషలేము. అంతము కానిది యేసయ్య రాజ్యము, అదే నూతన యెరూషలేము. అరణ్య జీవితమే దానికి మార్గము, అపోస్తుల బోధ దానికి గుమ్మములు. ఆ పరదేశము చేరుట కొరకు అనుభవిస్తాను ఎన్ని శ్రమలైనా. ఆ పరదేశము చేరుట కొరకు అనుభవిస్తాను ఎన్ని శ్రమలైనా. నా యేసుతో కలసి అడుగు పెడతాను ఆ పరదేశములో. నా యేసుతో కలసి అడుగు పెడతాను ఆ పరదేశములో. సాగిపోతున్న నా యేసుతోనే పరదేశీ, నా పేరే పరదేశీ, నా ఊరే యెరూషలేం. పరదేశీ, నా పేరే పరదేశీ, నా ఊరే యెరూషలేం. యేసుని నమ్మి నాట నావాదే నాకు దూరముగా నిలిచే. యేసుని నమ్మిన నాటి నుండి నావాదే నాకు దూరముగా నిలిచే. సాగిపోతున్న నా యేసుతో, సాగిపోతున్న నా యేసుతో. సిలువ వేయబడి తిని లోకానికి, సిలువ వేయబడి తిని లోకానికి. సాగిపోతున్న పరదేశీ, నా పేరే పరదేశీ, నా ఊరే యెరూషలేం. పరదేశీ, యెరూషలేం. పరదేశీ, నా పేరే పరదేశీ, నా ఊరే యెరూషలేం. యెరూషలేం.
పట్టణము నా రాజుపురము ఆరాధనా స్తుతి ఆరాధనా 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 ఆరాధనా యేసయ్యా ప్రియుడా నీకే ఆరాధనా ఆరాధనా నా పేరే పరదేశీ